హాయ్ అండి. కాకరకాయ చూడగానే అయ్య బాబాయ్ కాకరకాయ అని ఫీల్ అవుతున్నారా? అలా ఏం అక్కర్లేదు. ఈ కర్రీ చేసుకుని తినండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారండి. కాకరకాయ చాలా మంచిదే, మనకు కూడా తినాలని చాలా ఆశగా ఉంటుంది. కానీ అది చేసుకునే విధానంలో కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. కాకరకాయని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న చక్రాలుగా చేసుకోవాలండి. ఆ చక్రాల లోపల కాకరకాయది చేదుది ఉంటుంది కదండి, మొత్తం తీసేయాలన్నమాట అండి. మొత్తం అదంతా తీసేసుకుని బాగా అన్ని ఆ చక్రాలు పగలకుండా జాగ్రత్తగా అందులో చాక్ పెట్టుకుని జాయిగా తీసేసుకోండి. తీసేసుకున్నాక అప్పుడు ఉత్తి చక్రాలు మిగులుతాయి కదండి, ఆ చక్రాలన్నిటిని బాగా శుభ్రంగా మళ్ళీ కడుక్కోవాలండి. ఎందుకంటే చిన్న చిన్న గింజలు అవి అంటుకుపోతాయి కాబట్టి ఒకసారి ఆ చక్రాలన్నిటిని బాగా కడుక్కొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని చక్రాలన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. కాకరకాయని డీప్ ఫ్రై చేస్తే ఇంకేముంటుంది ఔషధాలు అనుకుంటున్నారేమో అండి. చింత చచ్చిన పులుపు చావదు అన్నట్టు కాకరకాయని ఏ విధంగా ఉన్నా చేదు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. నేను చేదు ఉండదని చెప్పట్లేదండి, రుచిగా ఉండేలాగా వండుకోండి అని చెప్తున్నాను అంతే అండి. అప్పుడు కాకరకాయని బాగా డీప్ ఫ్రై చేసేసుకుని నేను చూపిస్తున్నాను కదండి, ఆ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆ డీప్ ఫ్రై చేసుకుని ఒక గిన్నెలో తీసుకోండి. రిమైనింగ్ ముక్కలన్నిటినీ కూడా సేమ్ ప్రాసెస్లో సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టద్దు. హైలో పెడితే ముక్క మాడిపోతుంది తప్ప రుచి ఉండదు. అప్పుడు తర్వాత గిన్నెలో వేసేసుకోండి అన్నీ కూడా. మీకు ఏదైనా క్యారేజీలు హడావిడి పొద్దున్న ఆఫీసులు హడావిడి అంటే ఈ డీప్ ఫ్రై పార్ట్ వరకు ముందు రోజు రాత్రి అయినా చేసేసుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు మీరు. ఓకేనండి. సండే అనుకోండి ఫ్రీగా ఉంటారు కాబట్టి మొత్తం అంతా ఒక రోజు చేసుకోవచ్చు. అదే క్యారేజీలు అయినప్పుడు ఈ డీప్ ఫ్రై ప్రాసెస్ వరకు ముందు రోజు రాత్రి చేసేసుకుని ఈ ఉల్లికారం ప్రాసెస్ ఎర్లీ మార్నింగ్ చేసుకుని స్టఫ్ చేసేసుకుని క్యారేజీలో పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై ప్రాసెస్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఉల్లికారం చూద్దాం. ఉల్లిపాయలని చక్కగా పైన పొట్టు తీసేసుకుని బాగా కడుక్కుని ఒక మిక్సీ జార్లో ఈ ఉల్లిపాయలు ఒక 10-12 ఎండుమిర్చి జీలకర్ర వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ ఉల్లికారం ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని జీలకర్ర ఆవాలు చిన్న కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని అంతటిని ఆ పోపులో వేసుకుని ఉల్లికారాన్ని బాగా రోస్ట్ కలర్ అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోకపోతే అస్సలు టేస్ట్ ఉండదండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే ఉల్లిపాయ పచ్చివాసన పోతుంది. ఉల్లిపాయ ఏగితేనే దాని రుచి కదండి. అందుకని మధ్యలో చిన్న సాల్ట్ పసుపు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. మీకు స్మెల్ తెలిసిపోద్ది, కమ్మటి స్మెల్ వస్తుంది. ఉల్లిపాయ పచ్చివాసన పోయి కమ్మటి స్మెల్ వచ్చేదాకా ఉంచుకుని దాన్ని ఒక బాగా చల్లారబెట్టేసుకోవాలండి. బాగా చల్లారబెట్టుకున్నాక మనం డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్లో బాగా స్టఫ్ చేసేసుకోవడం అండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా స్టఫ్ చేసుకుని ఒక గంట తర్వాత మీరు తిన్నారంటే ఆ ఉల్లికారం అది కాకరకాయ ముక్కలకి పట్టి బాగుంటుంది అన్నమాట అండి. వెంటనే తినొద్దు, మీరు ఒక 1 అవర్ పక్కన పెట్టేయండి. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.